మీ ఊరెక్కడ? మీరెక్కడ ఉండేది? నేను కర్ణాటకలో షివమొగ్గ అని ఒక ఉండేవారు. డిస్ట్రిక్ట్ ఉంది. అక్కడ ఒక చిన్న తాలూకు ఉంది. అక్కడ ఉండేవాళ్ళు నేను. మీ ఫాదర్ ఏం చేస్తూ ఉండేవారు? నా ఫాదరు వాళ్ళు వదిలే వాళ్ళ గురించి ఏమవుతుంది. నో కమెంట్స్. మీ మదర్? నా మదర్తో నేను చాలా బాండింగ్ ఉంది కాబట్టి. సింగిల్ పేరెంటా మీరు? లేదు మా Okay. అబ్బా ఇద్దరు ఉండారు. మ్మ్. చూడు, ఒక లైఫ్లో అందరూ మంచిగా దొరకాలనేది ఒక తలరాత. అందరికీ ఒక మంచి ఫాదర్ దొరకాలి, ఒక మంచి మదర్ దొరకాలి, అందరు హెల్దీగా ఉండాలి, ఒక మంచి బ్రదర్ దొరకాలి. సో నా లైఫ్లో చాలా తక్కువ ఉంది. నాతో ఉండేది చాలా తక్కువ, అంటే చాలా తక్కువ. ఎక్కువ ఒక్కరు ఇద్దరు, వాళ్ళ కోసం నేను బతకాలి అంతే. లైఫ్ ఇంకేం ఎక్కువ లైఫ్లో ఎవ్వరూ లేదు. సో అంటే మీ కష్టం మీదే మీ ఇల్లుని నడిపించేవారా? అవును, మా అమ్మకి అప్పుడు చాలా పావర్టీ రా. ఇప్పుడు ఏంటో తెలుసా, నా అమ్మకి ఏదో ఫంక్షన్కి వెళ్తే కొంతమంది రిలేటివ్స్ చాలా మంది ఉన్నారు. వాళ్ళతో గోల్డ్ లేవు, మంచి శారీలు కట్టుకోలేదు, ఏదో ఒక ఓల్డ్ శారీ కట్టుకుని, నువ్వు ఎందుకు ముందుకు వెళ్తావు, వెళ్తున్నప్పుడు నువ్వు వెనకాల ఉండు. ఓ, మీ మదర్ అనేవారా? మదర్ అనేవాడు. సో చాలా, అంటే మనకు డబ్బు లేదు కాబట్టి, మనం ఒక లెవెల్ లేదు కాబట్టి చాలా తక్కువ చూశారు. అని అదన్నీ చూసిన నాకు అమ్మకి ఒక మంచి శారీ ఇవ్వాలి, అమ్మ ఎప్పుడు గోల్డ్ వేసుకునే ఉండాలి, అమ్మ ఎప్పుడు ఒక మంచి శారీ కట్టుకునే ఉండాలి అన్న టైంలో మన అమ్మకి హెల్త్ అప్సెట్ అయ్యి వాళ్ళు బెడ్ రిడన్ అయిపోయారు. అప్పుడు చాలా ఏమో అనుభవించాను.